దేవుని వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. హీబ్రూస్ 11:21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు మనం చదివిన వాక్యం గమనిస్తే యాకోబు తన అవసాన కాలమందు అనగా తన జీవితపు చివరి సమయంలో, ఇంకా చెప్పాలంటే తన శక్తి మొత్తం సన్నగిల్లిపోయి బలహీనపడి ఉన్న స్థితిలో తనకున్న విశ్వాసంను బట్టి యాకోబు దేవుణ్ణి ఆరాధించిన విధానము వాక్యం మనకు చూపెడుతూ ఉంది. ఆ విధానం ఏంటంటే మనం చదివిన మాటలో కనిపిస్తూ ఉంది. తన చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసిన పరిస్థితి, అంటే దేవుణ్ణి ఆరాధించిన పరిస్థితి. ఈ మాటను మనం ఈరోజు ధ్యానించుకుంటూ దేవుణ్ణి ఆరాధించడానికి మనం కూడా సిద్ధపడదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది విశ్వాసం. ఎందుకంటే ఆ అధ్యాయం మొత్తం విశ్వాసానికి సంబంధించిన మాటలే ఉంటాయి. ఈ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసం అంటే ఏంటి అనేది దేవుడు స్పష్టంగా చూపెడుతూ ఉన్నారు. అలాగే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండరు అనే, ఇష్టుడై ఉండుట సాధ్యం కాదు అని చెప్పే మాటను మనం చూస్తూ ఉంటాం. అలాగే తమ విశ్వాసంతో అనేక పరిస్థితుల్లో శ్రమలైతేనేమి, హింసలైతేనేమి, అవమానాలైతేనేమి, శోధనలైతేనేమి, చివరకు మరణంలోనైతేనేమి తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ లోకానికి సాక్షులుగా జీవించిన అనేక విశ్వాస వీరులను, వారి త్యాగాలను మనం ఆ అధ్యాయంలో చూడగలుగుతాం. వారితో పాటు సంపూర్ణులుగా మనం కూడా వాగ్దాన ఫలం అనుభవించే ఒక గొప్ప భాగ్యాన్ని కూడా దేవుడు ఆ అధ్యాయం చివరిలో మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం చదవబడిన ఈ మాట ఆ అధ్యాయంలోని ఒక మాటగా మనం చదువుతూ ఉన్నాం. అనేక మంది భక్తులు విశ్వాసం ద్వారా చేసిన అద్భుతమైన సంఘటనలు అక్కడ మనం చూస్తాం. ఆ అధ్యాయంలో హేబేలు తన అర్పణ ద్వారా తన విశ్వాసాన్ని చూపెట్టిన పరిస్థితి కనబడుతుంది మనకు. హానోకు తన నడక ద్వారా దేవుణ్ణి ఎందు విశ్వాసం చూపెట్టిన పరిస్థితి. అలాగే నోవాహు ఓడ కట్టడం, అబ్రహాము తన సమస్తమును విడిచి దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళడం, మోషే ఫరో సింహాసనాన్ని కాదనుకొని దేవుని పని కోసం సిద్ధపడడం, ఎర్ర సముద్రం చీల్చబడడం, ఎరికో గోడ కూల్చబడడం, ఇంకా మనం చూస్తే ఎన్నో అద్భుత కార్యాలు ఆ అధ్యాయంలో మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అవన్నీ విశ్వాసం ద్వారా చేయబడిన పనులుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. సింహముల నోళ్లను మూయడం, చనిపోయిన వారిని బ్రతికించుట, విశ్వాసం ద్వారా రాజ్యములను జయించుట, నీతి కార్యాలను జరిగించుట, వాగ్దానాలు పొందుట, అగ్ని బలమును చల్లార్చుట, ఖడ్గదారను తప్పించుకొనుట, ఇలా చూస్తూ పోతే యుద్ధంలో పరాక్రమశాలులగుట, అన్యుల సేనలను పారద్రోలుట, ఇంకా చూస్తే మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందుట, మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి యాతన పడిన పరిస్థితులు,
తిరస్కారములు, కొరడా దెబ్బలు, ఖైదులు, రాళ్లతో కొట్టబడిన పరిస్థితి, రంపములతో కోయబడిన పరిస్థితి, దరిద్రులుగా గొర్రె చర్మము, మేక చర్మము వేసుకొని అడవుల్లో జీవించిన పరిస్థితి, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాం. ఈ గొప్ప కార్యాలు దేవుని కోసం అనేకులు చేసిన పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. అవన్నీ వారి విశ్వాసానికి ప్రతీకగా, వాళ్ళ విశ్వాసాన్ని గుర్తు చేస్తూ దేవుడు మన విశ్వాసాన్ని బలపరచడానికి అక్కడ ఇవన్నీ రాయించి పెట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ విశ్వాస పోరాటము కొనసాగుతూనే ఉంది. వారి విశ్వాస జీవితాల ద్వారా, వారి పోరాటాల ద్వారా, వారి విజయాల ద్వారా, వారి సాక్ష్యాల ద్వారా అనేకులు దేవుని మహిమపరుస్తూ తమ జీవితాలను సంపూర్ణత వైపు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి అద్భుత విషయాల మధ్య ఈరోజు యాకోబును దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అతని విశ్వాసాన్ని, ఆ విశ్వాస క్రియను మనకు ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే మనం చదువుకున్న వచనంలో మనకు కనిపిస్తుంది. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేయడం అనే మాట. దేవుడు ఇదే యాకోబు విశ్వాసంగా చూపెడుతూ ఉన్నాడు. ఇదే యాకోబు విశ్వాస క్రియగా చూపెడుతూ ఉన్నాడు. దాని వల్లనే ఆ విశ్వాస వీరుల జాబితాలో యాకోబును చేర్చినట్టుగా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సంగమా, మామూలుగా మనం ఈ మాటను చూస్తే అందులో అంత గొప్పగా మనకు ఏం అనిపించడం లేదు. ఎందుకంటే ఒక చేతి కర్ర మీద ఆనుకొని నిలబడిన పరిస్థితి మామూలుగా మనకు అది గొప్పగా అనిపించదు కూడా. ఎందుకంటే వృద్ధాప్యంలో చేతగాని పరిస్థితుల్లో ఎవరైనా ఒక చేతి కర్రను పట్టుకొని నిలబడతారు. కానీ ఈ మాటను మనం ఆత్మీయంగా అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతా వారు చేసిన ఆ గొప్ప గొప్ప పనులతో పోల్చుకుంటే ఇది అంతగా గొప్పగా మనకు కనబడడం లేదు. అతని విశ్వాసాన్ని మనము అంతగా చూడలేకపోతూ ఉన్నాం. మిగతా వాళ్ళు సింహాలతో పోరాటం చేసి చీల్చబడిన వాళ్ళు ఉన్నారు, మరణాన్ని ఎదిరించిన వారు ఉన్నారు, హింసను పొందిన వాళ్ళు ఉన్నారు, తమ సమస్తాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువగా మనకు కనిపిస్తుంది. కానీ దీన్ని మనం ఆత్మీయంగా అర్థం చేస్తే అది ఎంత ముఖ్యము, ఎంత గొప్పది అనేది మనము అర్థం చేయగలుగుతాం. చేతికర్ర మీద ఆనుకొని ఉండే ఒక పరిస్థితి దేవుని మీద ఆధారపడే ఒక జీవితాన్ని మనకు చూపిస్తుంది. చేతికర్ర మీద ఎప్పుడు మనం ఆధారపడతామంటే మన శక్తి మనకు సరిపోనప్పుడు, మన శక్తి మీద మనకు నమ్మకం లేనప్పుడు మాత్రమే మనము ఆ చేతికర్ర మీద ఆధారపడతాం. అంటే మన శక్తి మీద మనకు నమ్మకం లేకుండా, మన బలాన్ని మనం విడిచేసి, మన ఇష్టాన్ని మనం వదిలేసి పూర్తిగా దేవుని మీద ఆధారపడే ఒక జీవితాన్ని మనం ఇక్కడ ఈ మాట ద్వారా అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే తన వృద్ధాప్యంలో నిలబడలేని పరిస్థితుల్లో, బలహీనమైన స్థితిలో యాకోబు తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆత్మీయంగా చూస్తే అతడు తన స్వచిత్తాన్ని వదిలివేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అక్కడ తన ఇష్టాన్ని, తన కోరికను, తన బలాలను, తన ఈ లోకంలో ఉండే సమస్తాన్ని అతడు విడిచివేసి పూర్తిగా దేవుని మీద ఆధారపడి నిలబడిన పరిస్థితి మనము అర్థం చేయాలి.
ఈరోజు ఆత్మీయంగా ఆ చేతి కర్ర మీద ఆనుకొని నిలబడడం అనేది ఎంతో ముఖ్యమైనది. ఈరోజు దేవుని మీద ఆధారపడడం అనేది ఒక ఆత్మీయ జీవితానికి ఎంతో ముఖ్యమైనది, ఎంతో అవసరమైనది. కానీ ఎంతో నిర్లక్ష్యం చేస్తున్న విషయం కూడా ఇదే. మనమందరం మనకు తెలుసు, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చిత్తమే నెరవేరుతుంది. ఆయన చిత్తం కాకుండా ఏది మన జీవితంలో నెరవేర్చబడదు. ఇవన్నీ మనకు తెలిసినా కూడా మనం ఆయన మీద ఆధారపడలేకపోతూ ఉన్నాం. మనల్ని మనం ప్రశ్నించుకుంటే, మనల్ని మనం పరిశీలించుకుంటే, ఈరోజు దేవుని మీద ఆధారపడి ఎంతవరకు ఉండగలుగుతూ ఉన్నాం? మనం ఎన్ని విషయాల్లో ఉండగలుగుతూ ఉన్నాం? ఎటువంటి పరిస్థితుల్లో మనము దేవుని మీద ఆధారపడుతూ పడేవారిగా ఉంటూ ఉన్నాం? మన అంతరాత్మ మనకే సమాధానం చెప్తుంది, సాక్ష్యం ఇస్తుంది మన ఆత్మీయత గురించి. అందుకనే దేవుడు ఈరోజు ఈ మాటను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇది చూడడానికి ఒక చిన్న మాటగా కనిపించవచ్చు, కానీ ఇందులో ఉండే అంతరార్థాన్ని మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పరిస్థితి దేవుడు యాకోబును ఆ విశ్వాస వీరుల జాబితాలో నిలబెట్టిన సంగతిని మనము ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సాక్ష్యాలు చూసినా, ఎన్ని అనుభవాలు పొందినా, ఇంకా ఈ రోజు కూడా మనము ఈ పని పూర్తిగా చేయలేకపోతూ ఉన్నాం. ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నిజం. కొన్ని పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాం, కానీ అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడలేకపోతూ ఉన్నాం. ఈరోజు దేవుడు యాకోబు ద్వారా చూపిస్తూ ఉన్నాడు పూర్తిగా దేవుని మీద ఆధారపడే ఒక పరిస్థితి, తన చేతి కర్ర మీద ఆనుకొని నిలబడే ఒక పరిస్థితిని మనకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అలాంటి ఆత్మీయ జీవితం, అలాంటి విశ్వాస జీవితం నిజంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతుంది. నిజంగా అది దేవుణ్ణి మహిమపరచగలుగుతుంది. నిజంగా దేవునికి సాక్ష్యంగా నిలబడగలుగుతుంది. నిజంగా మన దేవుణ్ణి లోకానికి చూపెట్టగలుగుతుంది. నిజంగా మనందరినీ ఆ సంపూర్ణతలోకి, ఆ వాగ్దాన ఫలంలోకి నడిపించగలుగుతుంది. నిజంగా ఈరోజు మన ఆత్మీయ లక్ష్యం, ఆత్మీయ గమ్యం అదే అయితే, ఈరోజు మనము దేవుడి మీద ఆధారపడకుండా మనం ఈ లక్ష్యాన్ని ఏ రోజు చేరలేము. దేవుడిని ఏ రోజు ఆరాధించలేము. ఎందుకంటే అదే నిజంగా దేవునికి మహిమ. ఎందుకంటే దేవుని సంకల్పం అదే. దేవుడు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని, ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం అదే, ఆ సంపూర్ణతలోకి మనల్ని నడిపించడం, ఆ వాగ్దాన ఫలంలోకి మనల్ని తీసుకెళ్ళడం. దానికోసం దేవుని మీద పూర్తిగా ఆధారపడకుండా మనం ఏ రోజు దాన్ని పొందలేని పరిస్థితిని మనం అర్థం చేద్దాం. అది చెయ్యకుండా మన జీవితం ఆ సర్వ సంపూర్ణతలోకి పోకుండా, ఆ సంపూర్ణతలోకి ప్రవేశించకుండా, ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించకుండా దేవునికి ఎక్కడ మహిమ దొరుకుతుంది? అది మన జీవితంలో జరగాలంటే ఈరోజు యాకోబు జీవితాన్ని మనము చూడవలసిన అవసరం ఉంది. ఒకసారి మనము ఎన్నోసార్లు విన్నాము యాకోబు గురించి, కానీ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతని జీవితాన్ని మనం గమనిస్తే పుట్టుక నుంచి మొదలు పెట్టుకొని బైబిల్లో రాయబడి ఉంది, పుట్టిన సందర్భంలో అతడు తన అన్న ఏశావు కాలు గుంజి
నుంచి ముందుకు రావాలని చేసే ప్రయత్నం. అలాగే తన అన్నను మోసం చేసి, తన తండ్రిని మోసం చేసి, మామను మోసం చేసి, అతను తన ఇష్టం ప్రకారం జీవించిన జీవితం. దేవుడు ఇజ్రాయేలుగా అతన్ని ఆశీర్వదించే వరకు ఉన్న జీవితం మొత్తం మనము చూసి ఉన్నాం. అంతటా మోసం, అంతటా స్వార్థం, అంతటా తన ఇష్టమే అక్కడ మనకు కనబడుతుంది. అతను ఏ రోజు దేవుని మీద ఆధారపడిన పరిస్థితి మనం చూడం. తన ఆలోచనలు, తన అవకాశాలు మీదనే అతను ఆధారపడినట్టుగా చూస్తాం. కానీ దేవుని చిత్తం మీద ఏ రోజు అతను ఆధారపడిన పరిస్థితి మనకు కనబడదు. తనకు వచ్చిన ఆలోచన ప్రకారం జీవించడం, తనకొచ్చిన అవకాశాలను వాడుకుంటూ అందరినీ మోసం చేస్తూ జీవించడం. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం, విశ్వాస వీరుల జాబితాలో దేవుడు అతన్ని చేర్చి ఉన్నాడు. ఒక గొప్ప సాక్షిగా ఈరోజు మన ముందుంచి ఉన్నాడు. మనం ఆ దేవునితో చేసిన పెనుగులాట, పెనుయేలు దగ్గర దేవునితో చేసిన పెనుగులాట ఎన్నోసార్లు విన్నాం. ఆ సంఘటన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 32లో ఉంటుంది. అది మనం చాలాసార్లు చదివాం. పెనుయేలు దగ్గర దేవునితో పోరాడి ఆయన ఆశీర్వదిస్తే గాని వదిలివేయను అని చెప్పిన ఆ విశ్వాసం, ఆయన కోసం సమస్తాన్ని ఆ యెహోవాకు రేవు దాటించి తానొక్కడిగా మిగిలిపోయిన పరిస్థితి. ఇవన్నీ ఈ స్థితికి కారణంగా మనము అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనం మిగతా అన్నిటిని వదిలిపెట్టి, అది మన ఇష్టాలు కావచ్చు, మన కోరికలు కావచ్చు, మన ఆశలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన సంబంధాలు కావచ్చు, సమస్తము మనం విడిచిపెట్టి పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఆయన ఆశీర్వాదం కోసం, ఆయన చిత్తం కోసం మనం నిలబడినప్పుడు నిజంగా మన జీవితం కూడా అలా నిలబడుతుంది, సాక్షి జీవితంగా నిలబడుతుంది. అప్పుడే నిజంగా మనం దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యులమవుతాం. అది చేయకుండా జస్ట్ మనము ఇక్కడ చేసేది ఒక ఆచారం అవుతుంది అంతే, లేదంటే ఒక అలవాటుగా మిగిలిపోతుంది. మన జీవితం దేవునికి అప్పగించకుండా, దేవుని మీద పూర్తిగా ఆధారపడకుండా మనము చేసే ఆరాధన దేవుణ్ణి ఏ రోజు మహిమపరచలేదు. ఇది మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. యాకోబు తన చేతి కర్ర మొదల మీద ఆనుకొనెను అనే మాటను చూస్తూ ఉన్నాం. అది దేవుని మీద పూర్తిగా ఆధారపడడంగా మనము ఆత్మీయంగా అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆ విరగొట్టబడిన అనుభవమే అతన్ని ఆ చేతి కర్ర మీద ఆనుకునేలా చేసింది. ఆ విరగొట్టబడకుంటే అతడు తన బలం మీదనే ఆధారపడేవాడు, తన శక్తి మీదనే ఉండేవాడు, తన ఇష్టం ప్రకారమే నడిచేవాడు. ఏ రోజైతే అతడు విరగొట్టబడ్డాడో ఆ రోజు పూర్తిగా దేవుని మీద ఆధారపడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ విరగొట్టబడిన అనుభవం మనలో కూడా కావాలి. ఎందుకంటే ఆ అనుభవమే మన నిస్సహాయతను మనకు అర్థం చేపిస్తుంది. నిజానికి మనకు ఏ శక్తి లేదు, ఏ బలం లేదు, కానీ మనం అనుకుంటాం మనం ఎంతో తెలివిగల వాళ్ళమని అనుకుంటాం, మనకెంతో బుద్ధి ఉందని అనుకుంటాం, మనకెంతో బలం ఉందని అనుకుంటాం, మనం ఏదైనా చేయగలమని అనుకుంటాం. అవన్నీ ఎప్పుడు అర్థమవుతుందంటే మనం ఏమీ కాము అని మనం అర్థం చేసినప్పుడు. ఆ విరగొట్టబడిన అనుభవం మాత్రమే మనల్ని నిజమైన విశ్వాసంలోకి తీసుకెళ్తుంది, నిజంగా దేవుని మీద ఆధారపడే పరిస్థితిలోకి నడిపిస్తుంది. ఈరోజు మనం దేవునికి చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే, ఆ విరగొట్టబడిన అనుభవంలోకి నన్ను నడిపించు దేవా. ఎందుకంటే ఆ అనుభవం నాకు రాకుండా నేను నీ మీద ఆధారపడలేను తండ్రి.
ఈ ప్రార్థన మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది యాకోబు విశ్వాసాన్ని మనకు చూపెడుతుంది. యాకోబు సాక్ష్యంగా ఈరోజు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట మనం అర్థం చేయాలి. యాకోబు జీవితంలో ఇంకొక గొప్ప విషయం, ఒక సంఘటన మనం చూస్తే, అతను జీవితంలో పొందిన అత్యంత గొప్ప ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, దేవుడు తనను తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని చెప్పిన పరిస్థితి. మనం చెప్తాం చాలా మంది, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభువు నా తండ్రి, ఆయన నా దేవుడు, కానీ నేను యాకోబు దేవుడను అని దేవుడు చెప్పిన పరిస్థితి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. నేను ఫలానా వారి దేవుడను అని దేవుడు చెప్పే ఒక గొప్ప పరిస్థితి. అది దేవుడి మీద ఆధారపడకుండా ఎలా మనము పొందగలుగుతాం? ఈరోజు అంతకంటే గొప్ప ధన్యత ఏం కావాలి మనకు? ఈరోజు మనం ఆయన మీద ఆధారపడకుండా చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి ప్రయాస ఈరోజు మనల్ని ఏమి ఇవ్వగలుగుతుంది? మనం చేసే ఈ పనులన్నీ నేను దేవుడి బిడ్డను అని చూపించుకోవడానికి పనికి రావచ్చు, కానీ నేను ఇతని దేవుణ్ణి అని చెప్పే పరిస్థితి మన జీవితంలో ఎంత గొప్పది. ఒకసారి ఆలోచన చేద్దాం సంగమా. ఈరోజు కూడా దేవుడు ఆయన మీద ఆధారపడిన వారి పేరు ప్రక్కన నేను వారి దేవుడనని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యాకోబు జీవితంలో దేవుడు ఆరంభించిన కార్యం సంపూర్ణమైంది. యాకోబులో ఎలాగైతే ఆయన కార్యం సంపూర్తి చేసి ఉన్నాడో, మన జీవితంలో కూడా ఆయన తన కార్యాన్ని సంపూర్తి చేయడానికి, ఆ సంపూర్ణతలోకి మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం కూడా మనకు ధైర్యం ఇస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, ఫిలిపియన్స్ 1:6, మనలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు ఆయన కార్యము మనలో పరిపూర్ణమగుటకు ఆయన కృపలో వర్ధిల్లునట్టు ఎల్లప్పుడూ ఆయన మనకు సహాయపడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవితం నీవు నేను మొదలుపెట్టేది కాదు, ఈ జీవితం మొదలుపెట్టేది ఆయన, అంతము వరకు చేర్చేది ఆయన. ఇంకా ఆయన మీద ఆధారపడకుండా ఏం చేయగలుగుతాం మనం? ఆయన మీద ఆధారపడకుండా ఈ జీవితం అంతాన్ని మనం చూడగలుగుతామా? ఈరోజు దేవుడు మనల్ని బలవంతం చేయడం లేదు. ఆయన తలుచుకుంటే మనందరినీ ఒక్క క్షణంలో ఆయన మార్చగలరు, కానీ ఆయన అలా ఇష్టపడడం లేదు. మనకుగా ఇష్టంతో, ఏ ఒత్తిడి, ఏ బలవంతం లేకుండా మనం మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడే ఒక పరిస్థితిని ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. రొట్టె విలువబడినప్పుడు వేల మందికి పంచబడిన పరిస్థితి మనకు తెలుసు, ఆశీర్వదించబడిన పరిస్థితి మనకు తెలుసు. ఆ విలువబడిన అనుభవం మన జీవితంలో రావాలి. ఒక అణువు బ్రద్దలైనప్పుడే గొప్ప శక్తి పుడుతుంది. ఆ బద్దలయ్యే పరిస్థితి మన జీవితంలో రావాలి. అలాగే దేవుని చేతిలో ఒక దేవుని బిడ్డ విరగొట్టబడిన ఎడల అతడు ఎంతో శక్తిమంతుడిగా ఈ లోకం మీద నిలబడే పరిస్థితి.
అలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ అనుభవాలన్నింటినీ మనం వదిలివేసి మన ఆలోచనలను ఎటువైపు నడిపిస్తూ ఉన్నాం, దేని మీద మనం మనసు ఉంచుతూ ఉన్నాం, ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాం, ఒకసారి ఈరోజు మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది కన్నమా. ఇది దేవుడిని ఆరాధించడానికి చేరి ఉన్నాం, ఎంతో సంతోషం. కానీ ఈ ఆలోచన లేకుండా మన ఆరాధన సఫలం కాదు, సంపూర్ణం కాదు. ఇది అర్థం చేద్దాం. విరగొట్టబడిన అనుభవంలోకి రావడానికి ఆయన పాదాల ముందు మోకరిల్లుదాం, ప్రార్థన చేద్దాం. మన ప్రతి బలహీనతను ఆయన ముందర ఉంచడానికి ఇష్టపడతాం. మన ప్రతి సొంతాన్ని, ఇష్టాన్ని, కోరికలను, వీటన్నింటినీ విడిచిపెట్టడానికి సిద్ధపడతాం. ఆయనే మన చేతికర్ర. మన ప్రతి బలహీనతలో మనల్ని బలపరిచేవాడు ఆయనే. కుంగిపోయిన సమయంలో లేవనెత్తేవాడు ఆయనే. కూలిపోయిన పరిస్థితుల్లో నిలబెట్టేవాడు ఆయనే. ఆయనే మన చేతికర్ర. ఆ చేతికర్ర పట్టుకొని మన విశ్వాస జీవితంలో నిలబడడానికి మనమందరము సిద్ధపడదాం. ఆరాధన చేసుకుందాం.